The dove found no rest for the sole of her foot, and she returned unto him into the ark. She found no rest. She found no rest. She found no peace. అని కాళ్ళు పెట్టడానికి కూడా స్థలము దొరకక ఆ పక్షి, ఆ యొక్క పౌరము ఎగురుతుంది, వెళ్తా ఉంది. విశ్రాంతి దొరుకుతుందేమో. Her search and her quest, her hypothesis and her inquiry was to find out where she can find the rest. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందని చెప్పి అన్వేషణ ఆరంభించింది. అందుకొరకే మనలో కూడా చాలా మంది జీవితంలో సమాధానం ఎక్కడ దొరుకుతుందా, నెమ్మది ఎక్కడ దొరుకుతుందా, సమృద్ధి ఎక్కడ దొరుకుతుందా, విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందా అని జీవితంలో ఎన్నో ప్రాంతాల్లో అన్వేషిస్తుంటాం. We keep searching for true peace. We keep searching for abundance of life. We keep searching for true love. We keep searching for true purpose of life. జీవిత పరమార్థం ఏంటని చాలాసార్లు వెతుక్కుంటూ వెళ్తాం. ముఖ్యంగా ఒక జ్ఞాన పిపాసి, జ్ఞానం అంటే పిచ్చి, ఆయన పేరు సౌలు. ఆయన ఒక రోజు అనుకున్నాడు, ధర్మశాస్త్ర పాండిత్యం పొంది పిహెచ్డి గమాలియల్ పాదాల దగ్గర పొందుకున్నవాడు అన్నాడు, నాకు జ్ఞానార్చన అంటే పుస్తకాలన్నీ కూడా పరిగెరుకొని జ్ఞానాన్ని సంపాదించుకుందాం అనుకున్నాడు. కానీ అన్వేషణ, జీవిత పరమార్థం, రక్షణ భాగ్యం కొరకు అన్వేషిస్తే చివరికి మిగిలింది శూన్యం. ఒకరోజు దేవుడు కలుసుకున్న తర్వాత సౌలు పౌలుగా మారాడు. అప్పుడు 1 తిమోతి 1:15 అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడన్న మాటను తన జీవితంలో సాక్ష్యంగా మలుచుకుంటూ అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదనియు నేను ఎరిగి ఉన్నాను. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయ్యా, జ్ఞానార్జన కొరకు నేను ప్రయత్నిస్తూ ఉంటే ఎక్కడ దొరకని జ్ఞానం, రక్షణ అనుభవం యేసు ప్రభు వారిలో దొరికిందని ఆ అన్వేషణకు చిరునామా, ఫుల్ స్టాప్ అడ్రస్ ఎక్కడ ఉందండి? యేసు క్రీస్తు ప్రభు వారిలో.